హాయ్ ఫ్రెండ్స్, ముందుగా స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఈ రోజటి వీడియోలో 10 మంది సిక్కు గురువుల గురించి తెలుసుకుందాం. 10 మంది సిక్కు గురువులు వారు ప్రవేశపెట్టినటువంటి విధానాల గురించి ఇందులో భాగంగా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే 10వ సిక్కు గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ప్రవేశపెట్టినటువంటి ఖల్సా విధానం గురించి తెలుసుకుంటాం. ఖల్సా విధానం అంటే సిద్ధ సైన్యం. వాళ్ళు ఉపయోగించినటువంటి వస్తువుల గురించి ఇందులో భాగంగా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే మిగతా విషయాల గురించి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఖల్సా విధానానికి సంబంధించి మనకు క్వెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని వర్డ్స్ ఇక్కడ ఇచ్చి, కొన్ని వస్తువులు ఇక్కడ ఇచ్చి జతపరచమనే ఓరియంటేషన్‌లో క్వెషన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 10 మంది సిక్కు గురువులలో కొంతమందినిచ్చి వరుసక్రమంలో అమర్చండని, అలాగే ఎంతో కొంతమందిని సిక్కు గురువుల నుంచి వారు ప్రవేశపెట్టిన విధానాలను ఇటువైపు ఇచ్చి జతపరచమనే ఓరియంటేషన్‌లో క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ 10 మంది సిక్కు గురువులను ఒకే చోట మనం చదువుకున్నప్పుడు ఎక్కువ గుర్తుండే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ వంతు సపోర్ట్‌గా ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేసినట్లయితే ఇలాంటి చిన్న చిన్న షార్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇవి మనకు ఎక్కువగా ఉపయోగపడే వీడియోసే మేము చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎలాంటి మార్పులు చేర్పులున్నా చేసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే మొదటి గురువును చూస్తే గురు నానక్. మొదటి గురువు సిక్కులలో మొట్టమొదటి గురువు గురు నానక్. ఈయన సిక్కు మతాన్ని స్థాపించాడని మనం గుర్తించుకోవాలి. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ గా మనం గుర్తించుకోవాలి. రెండవ గురువు గురు హంగద్. రెండవ వ్యక్తి గురు హంగద్. ఈయన గురుముఖి లిపిని, సిక్కుల యొక్క గురుముఖి లిపిని కనుగొన్నటువంటి వ్యక్తి రెండవ గురువు గురు హంగద్ గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మూడవ గురువు చూస్తే గురు అమరదాస్. గురు అమరదాస్ ఈయన సతి విధానాన్ని, పరద పద్ధతిని, మత్తు పానీయాలను నిషేధించినటువంటి వ్యక్తి గురు అమరదాస్ గా మనం గుర్తించుకోవాలి. నాలుగవ గురువు చూస్తే గురు రామదాసుగా మనం గుర్తించుకోవాలి. ఈ గురు రామదాసు అనే వ్యక్తికి అక్బర్ అనే మొఘల్ చక్రవర్తి భూదానాన్ని చేశాడు. స్వర్ణ దేవాలయాన్ని నిర్మించినటువంటి భూదానాన్ని గురు రామదాసుకు ఈయన అక్బర్ దానం చేశాడని ఇందులో భాగంగా గుర్తుంచుకోవాలి. ఈయన నాలుగవ గురువు. నెక్స్ట్ ఐదవ గురువుగా చూస్తే గురు అర్జున్ సింగ్. గురు అర్జున్ సింగ్ ఈయనకు సంబంధించి ముఖ్యమైన విషయాలు ఉన్నాయి చూడండి. గురు అర్జున్ సింగ్ అనే వ్యక్తి హాది గ్రంథిని లిఖించాడు. సిక్కుల యొక్క పవిత్రమైన గ్రంథం హాది గ్రంథ్. ఇది లిఖించినది గురు అర్జున్ సింగ్ గా మనం గుర్తుంచుకోవాలి. ఈ గురు అర్జున్ సింగ్ అనే వ్యక్తి జహంగీర్ చే, ఔరంగజేబ్ కాదండి, జహంగీర్ చే హత్య గావించబడినటువంటి వ్యక్తి గురు అర్జున్ సింగ్ గా మనం గుర్తుంచుకోవాలి. అలాగే ఈ గురు అర్జున్ సింగే స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడు. గురు అర్జున్ సింగే స్వర్ణ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ గురు అర్జున్ సింగ్ సంబంధించి ముఖ్యమైన 3 విధానాలు ఉన్నాయి, వాటిని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఆరవ గురువుగా చూస్తే గురు హరగోవింద్. గురు హరగోవింద్ ఈయన సత్య సాధుషాగా ప్రకటించుకున్నటువంటి గురువు గురు హరగోవింద్. ఈయన సత్య సాధుష అనే దాన్ని చూస్తే నిజమైన చక్రవర్తి అని అర్థం. సత్య సాధుష అంటే నిజమైన చక్రవర్తి అని అర్థం. ఏడవ గురువు హరహర రాయ్. గురు హరహర రాయ్ ఈయనకు సంబంధించి ముఖ్యమైన విధానం ఎలాంటిది లేదండి. ఎనిమిదవ గురువు గురించి చూస్తే హరికిషన్. గురు హరికిషన్ ఈయన 5 సంవత్సరాల వయసులోనే సిక్కు గురువుగా అయినటువంటి వ్యక్తి గురు హరికిషన్ గా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 9వ గురువు గురుతేజ్ బహదూర్. దాని గురించి తెలిసే ఉంటుంది. గురుతేజ్ బహదూర్ అనే వ్యక్తి ఔరంగజేబ్ చే, మొఘల్ చక్రవర్తి అయినటువంటి వ్యక్తి ఔరంగజేబ్ చే ఉరి తీయబడినటువంటి వ్యక్తి 9వ గురువు గురు తేజ్ బహదూర్. గురు తేజ్ బహదూర్. నెక్స్ట్ 10వ గురువు గురు గోవింద్ సింగ్. గురు గోవింద్ సింగ్ ఈయన ఖల్సా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి గురు గోవింద్ సింగ్. ఖల్సా విధానం గురించి ఇప్పుడు చూద్దాం. ఖల్సా విధానం అంటే సిద్ధ సైన్యం అని అర్థం. సిద్ధ సైన్యం అనే అర్థం 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ ప్రవేశపెట్టాడు. ఈ సిద్ధ సైన్యం అనే వ్యక్తులు ఖచ్చితంగా ఖల్సా అంటే 5 కేలను ఉపయోగించాలి, 5 వస్తువులను ఉపయోగించాలి, వీటిని కలిగి ఉండాలి అని అర్థం. ఈ 5K విధానం అనేది ఇప్పుడు చూస్తే ఫస్ట్ కే అంటే కిర్పాన్. కిర్పాన్ అంటే కత్తిని ఖచ్చితంగా ఉపయోగించాలి. రెండవ కే అంటే కేష్. కేష్ అంటే జుట్టు. జుట్టు కలిగి ఉండాలి. ప్రతి ఒక్క సిక్కు జుట్టు కలిగి ఉండాలి.
నెక్స్ట్ మూడవ కే అంటే కంగి. కంగి అంటే ప్రతి ఒక్క సిక్కు దువ్వెనను కలిగి ఉండాలి. నాలుగవ కే కర. కర అంటే కడియం ధరించాలి. అలాగే ఐదవ కే కచ్చ. కచ్చ అంటే లంగోటను ధరించాలి. ఈ వస్తువులను ఖచ్చితంగా ప్రతి ఒక్క సిక్కు ధరించాలి, కలిగి ఉండాలి అనే ఉద్దేశం ఈ 10వ గురువైనటువంటి గురు గోవింద్ సింగ్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఈ 10 గురువులు అయిన తర్వాత 11వ వ్యక్తి బందా బహదూర్ రాజ్యానికి రావడం జరిగింది. ఈ 10 మందిని గురువులుగా సిక్కు గురువులుగా చెప్పడం జరుగుతుంది. ఈ బందా బహదూర్‌ని సిక్కు గురువుగా చెప్పడం లేదు. తర్వాత ఈయన పరిపాలనకు రావడం జరిగింది. ఈయన ఫరూఖ్‌షియార్ అనే మొఘల్ చక్రవర్తిచే హత్య చేయబడ్డాడు. ఫరూఖ్‌షియార్‌చే హత్య చేయబడినటువంటి వ్యక్తి బందా బహదూర్‌గా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ సిక్కు రాజ్యం అనేది 12 చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోవడం జరిగింది. ఈ 12 చిన్న చిన్న రాజ్యాలను మిజిల్స్ అని అనడం జరుగుతుంది. మిజిల్స్ అని అనడం జరుగుతుంది. అందులో అతిపెద్ద మిజిల్స్ చూస్తే భంగి. అతిపెద్ద మిజిల్ భంగి. అతి చిన్న మిజిల్ చూస్తే సుకర్ చకియా. సుకర్ చకియా. ఈ సుకర్ చకియా అనే మిజిల్‌కి చెందినటువంటి వ్యక్తే రంజిత్ సింగ్ అని మనం గుర్తుంచుకోవాలి. రంజిత్ సింగ్ గురించి తెలిసే ఉంటుంది. ఈ రంజిత్ సింగ్ అనే వ్యక్తి స్వర్ణ దేవాలయానికి బంగారు పూత పూయించినటువంటి వ్యక్తి రంజిత్ సింగ్. ఇది సిక్కు మత గురువులకు సంబంధించి, సిక్కు మతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం. ఇలాంటి ముఖ్యమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మన స్టడీ బ్రహ్మ యూట్యూబ్ ఛానల్‌లో అందివ్వడం జరుగుతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని, మీ వంతు సపోర్ట్‌గా ఖచ్చితంగా ఒక లైక్ కొట్టి, మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ మున్ముందు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.